అన్న బాగుంది. అసలు ట్విస్ట్ మావలేదు, అదృష్ట అసలు సూపర్, మొత్తం సూపర్. కొంతమంది నెగిటివ్ రివ్యూస్ ఏమంటారు? సినిమా అయితే సూపర్ అన్న. 1000 కోట్ల బొమ్మనా? పక్కా 1000 పక్కా. కొంచెం మిక్స్డ్, అంటే ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది. లాస్ట్లో ట్విస్ట్ కొంచెం మరీ బాగుందని చెప్పలేం, బాగాలేదని చెప్పలేం. అంటే కొన్ని మూవీస్లో చూసినట్టే ఉంటుంది. వేరే లెవెల్ అన్న, వేరే లెవెల్. గుడ్ లైక్ క్లైమాక్స్ ఒకటి కొంచెం అడిట్ ఉండే కానీ మస్తు ఉండే మూవీ అయితే. 2 రోల్స్ అవసరం అన్నట్టు, 2 అయితే మనం ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకపోయినా 100% ఎన్టీఆర్ న్యాయం చేసిండు. మీరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా సరే, ఎవరైనా సరే, సినిమాటిక్ లవర్స్ ఎవరున్నా సరే సినిమా చూడండి, పక్కా నచ్చుతుంది. జై ఎన్టీఆర్. కొంతమంది నెగిటివ్ ఇస్తున్నారు, వాళ్ళకి ఏమంటారు? వాళ్ళకేం చెప్తారు? నెగిటివ్ ఇచ్చేటోళ్ళకి ఒకటే చెప్తున్నా, మీరు అప్పటి కాలం మూవీస్ చూస్తే అప్పుడు హై క్వాలిటీ టెక్నాలజీ లేదు, ఓన్లీ డ్రామాతో నడిపించారు, 100 days ఆడింది. అలాంటిది ఇప్పుడు ఇంత బడ్జెట్ పెట్టినా మీకు ఎందుకు అర్థం కావట్లేదు? వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నారు. మీరు అది మంచిగా అర్థం చేసుకొని మీరు ప్రాక్టికల్గా ఆలోచించి మీకు నచ్చితే ఓకే, కాకపోతే నెగిటివ్ అసలు స్ప్రెడ్ చేయకండి. బికాస్ వాళ్ళ కష్టం అదంతా మనం అర్థం చేసుకోవాలి. అండ్ మూవీ మాత్రం చాలా బాగుంది. బాగుందన్న. సెకండ్ టైం చాలా బాగుంది. బాగుందండి, మూవీ బాగుంది. బాగుంది. లేదు, బాగుంది, స్టోరీ బాగుంది. దెంగితే దేవరా అంటారా అన్న. బాగుంది. సూపర్. ఎన్టీఆర్ ఆబ్వియస్లీ బాగానే చేస్తాడు. 1AM షోస్ వేయొద్దు, ఎస్పెషల్లీ మల్టీప్లెక్స్లో 1AM షోస్ వేయొద్దు. వాళ్ళు పడుకొని లేవేవో చూస్తారు. ఎన్టీఆర్ తూపు వేశాడు. వెళ్ళి సినిమా చూడండి. అందుకే చెప్తున్నా, మల్టీప్లెక్స్లో 1AM షో వేయొద్దు. ఇలాంటి థియేటర్లో వేయండి, వాళ్ళకి అర్థమవుతుంది. మల్టీప్లెక్స్లో 1AM షోస్ వేస్తారు. ఎస్, అదే ప్రాబ్లం. మల్టీప్లెక్స్లో ఎప్పుడు 1AM షోస్ వేయొద్దు. చాలా బాగుంది. చాలా బాగుందండి.